తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన బాపట్లలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు నిందితుడు అంతర్రాష్ట్ర దొంగ కస్తూరి అప్పన్నను చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుని వద్ద నుండి 7,41,000 రూపాయల విలువ గల బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాసరావును ఎస్పీ తుషార్ డూడి అభినందించినట్లు తెలిపారు. చీరాల పట్టణంలో వైకుంఠపురం ఏరియాలో 27/9/24 తేదీన ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ 18వ తేదీన కూడా జాండ్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ 2 దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మన కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను పెట్టి దర్యాప్తు చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ ఇతను ఊళ్ళపల్లి గ్రామం బిక్కవోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ 2 మన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన 2 కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. ఈ సదరు కస్తూరి అప్పన్న అనే అతను అంతర్రాష్ట్ర దొంగ. ఇతని ఆపరేషన్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తా ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాత్రి కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతని మీద రికార్డెడ్గా 75 కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న కేసులు 75 ఉన్నాయి. దీంతో కలుపుకొని ఒక 80 కేసుల వరకు